హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేము మా పొలంలో ఈరోజు ఎలాంటి విత్తనాలు నాటుతున్నామో చూపిస్తాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఈరోజు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నిన్న వచ్చిన వర్షానికి చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఎంత వాటరో చూసారా ఫ్రెండ్స్. ఇవన్నీ వాటర్ మేము నారు పోసాము. ఇది ఎరగాలి నారని, ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ పంట గురించి దగ్గర పంట తీయాలి కాబట్టి 3 పంటలు వాటర్ ఇలా వర్షం వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఈ మా రైతులందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క చేస్తారు. ఇలా ఇది ఒక సేంద్రియ పద్ధతి అని. చూసారా నారు పోసిన వడ్లు, ఇది రైతు చూసారా, రైతు మొత్తం వాటర్ తీసేస్తున్నాయి. ఎందుకంటే ఇది తీయకపోతే ఇది నార అనేది చనిపోతాయి. ఇట్లా పోసిన ఒక 2 డేస్లో ఫస్ట్ స్టార్టింగ్ నైట్ ఇట్లా తీసేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదు అందులో. తర్వాత నెమ్మదిగా వాటర్ ఇది ఓపెన్ చేయొచ్చు. ఇది ఎవరైతే మన ఛానల్ తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క వీడియో మీ గురించి సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మొత్తం నార అనేది అల్కుడు అయింది. ఇది చాలా అంటే ఇది ఒక పద్ధతి, కొత్త పద్ధతి అండి. ఇది ఫస్ట్ వడ్లు అనేది ఇట్లా వేసి ఇలా నార తయారు చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే వడ్లు అనేది బస్తాలలో వేసి ఒక 2-3 రోజులు ఇట్లా వాటర్లో పెడితే మొలకలు వచ్చి తర్వాత వాటిని చల్లేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే అది కూడా ఒకటి, ఇదొక రకం, అదొక రకం. ఇది డైరెక్ట్ వడ్లను చల్లేసాం. ఎందుకంటే ఇలా వాటర్ కూడా తీయాల్సి, ఇది సేమ్ 2 పద్ధతులు అనేవి ఒకటే అని. నార అనేది మొత్తానికి మనకు స్టార్ట్ అయిపోయింది సీజన్. అది వర్షాలు పడ్డాయి. చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తారో తప్పకుండా లైక్ చేయండి. ఇక మీకు మరొక వీడియోతో మళ్ళీ పెద్ద పెరిగినాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.